కేవలం 47 లక్షలకే G+1 హౌస్ మీ ముందుకు తీసుకొచ్చాను. అది కూడా నార్త్ ఈస్ట్ కార్నర్. మరి బస్వై రోడ్కు దగ్గర చూసే వాళ్ళకు ఈ ప్రాపర్టీ చాలా బాగా సెట్ అవుతుందని చెప్పుకోవచ్చు. మెయిన్ రోడ్కు 3వ ఇల్లు, అలాగే మరి నార్త్ ఈస్ట్ కార్నర్ కూడా దొరకడం అయితే చాలా కష్టమని చెప్పుకోవచ్చు. హాయ్ ఎవ్రీవన్, నేను మీ ప్రాపర్టీ అడ్వైజర్ బాలు యాదవ్. మీరు వస్తున్నారు శ్రీ కుబేర ప్రాపర్టీస్. మరి ఈస్ట్ వచ్చేసి 25 ఫీట్ రోడ్డు, అలాగే నార్త్ వచ్చేసి కూడా 25 ఫీట్ రోడ్డు. దీనికి 2 సైడ్ అయితే 2 రోడ్స్ అయితే ఉన్నాయి. అవి కూడా మరి నార్త్ ఈస్ట్ కార్నర్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్డు అన్నీ కూడా అవైలబుల్లో ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ ఏరియాలో చూసినట్టయితే మరి నియర్ బైలో హాస్పిటల్స్, అలాగే స్కూల్స్, బస్వై రోడ్కి అయితే వాకబుల్ డిస్టెన్స్లో ఉన్నది. హైవేకు దగ్గర చూసే వాళ్ళకి కూడా ఈ ప్రాపర్టీ చాలా బాగా సెట్ అయిందని చెప్పుకోవచ్చు. కింద వచ్చేసి మరొక షట్టర్ కూడా ఇవ్వడం జరిగింది. షట్టర్ యూజ్ చేసుకుంటే మీకు కింద మరి చిన్నపాటి బిజినెస్ కూడా పెట్టుకోవడానికి అవకాశం అయితే ఉన్నది. రన్నింగ్ రోడ్కు మనకు 3వ బెట్ ఉంది కాబట్టి ఈ ఏరియాలో ఏదైనా చిన్నపాటి బిజినెస్ కూడా పెట్టుకోవడానికి అవకాశం ఉంది. గ్రౌండ్లో వచ్చేసి మరి ఏరియా చూసినట్టు పార్కింగ్ ఏరియాలో ఈశాన్య మూలకైతే మరి వాటర్కి సంబంధించిన కలెక్షన్స్ ఈశాన్య మూలకి ఇచ్చారు. ఆగ్నేయంలో మరి మెట్ల కింద కూడా ఒకటి వాష్రూమ్ కూడా దీనికైతే ఇవ్వడం అయితే జరిగింది. ఎంట్రన్స్లో చూసినట్టు మరి షట్టరు, అలాగే కామన్గా అయితే హాల్ అయితే ఇచ్చారు. హాల్కు పక్కనే చూసినట్టు బెడ్రూమ్ ఇచ్చారు. మరి ఈ బెడ్రూమ్ అయితే మీకు కింద పొజిషన్ వచ్చేసి రెంట్ పర్పస్లో, పైన వచ్చేసి మరి ఓనర్స్ అయితే ఉండడానికైతే అవకాశం ఉంది. ఆగ్నేయంలో చూసినట్టు మరి కిచెన్ ఇచ్చారు. కిచెన్కు పక్కనే పూజ గది కూడా ఇవ్వడం జరిగింది. అది కూడా మీరు కూర్చొని ఈజీగా కూడా పూజ చేసుకోవచ్చు. మరి 100% వాస్తు ప్రకారము హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. మరి నార్త్ ఈస్ట్ కార్నర్ హౌసెస్ దొరకడం కూడా చాలా కష్టమని చెప్పుకోవచ్చు. హాల్ కూడా 4-3 స్క్వేర్లో ఉంది. మరి బెడ్రూమ్ సైజు కూడా చాలా స్పేసెస్గా ఉన్నదని చెప్పుకోవచ్చు. బిల్డింగ్ ఏజ్ వచ్చేసి 5 ఇయర్స్ ఓల్డ్ కన్స్ట్రక్షన్ ప్రాపర్టీ. ఇది వచ్చేసి మరి 5 సంవత్సరాల పాత బిల్డింగు. కింద అలాగే పైన కూడా ఒకసారి ఎలా ఉన్నదనేది కూడా పైకి వెళ్ళి కూడా ఒకసారి అయితే చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇది వచ్చేసి మనకు ఫస్ట్ ఫ్లోర్ వీడియో. మరి ఫస్ట్ ఫ్లోర్లో కూడా 1 BHK ప్లాన్ చేశారు. పైన వచ్చేసి మరి ఓనర్స్ ఉండడానికి అవకాశం ఉంది. నార్త్ సైడ్ ఏదో చూస్తున్నామో 1.5 ఫీట్ గల్లీ, ఆ ఏరియాలో వాష్ ఏరియా కూడా దీనికి ప్రొవైడ్ చేశారు. మరి ఈస్ట్ సైడ్ చూసినట్టయితే సింహదారం అనేటివి కూడా మొత్తంగా మనకు ఈస్ట్ సైడు సింహదారం అయితే పెట్టడం జరిగింది. బాల్కనీ ఏరియా చూడొచ్చు. బాల్కనీ ఏరియాలో కూడా ఎప్పటికి కూడా మరి 2 సైడ్ రోడ్తో పాటు మనకు సౌత్ సైడ్ కూడా రోడ్ అయితే అవైలబుల్ ఉంది. ఈ ఇల్లుకు 3 రోడ్స్ అవైలబుల్లో ఉన్నాయి. మరి ప్రజెంట్ అయితే నార్త్ ఈస్ట్ కార్నరు, అలాగే సౌత్ సైడ్ కూడా దీనికి రోడ్డు ఉంది. ఎప్పటికి కూడా వెంటిలేషన్ అనేది ఈ విధంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. మరి G+1 హౌస్ 47 లక్షలు అంటే చాలా తక్కువ ప్రైజ్ అని చెప్పుకోవచ్చు. సాగర్ హైవేకు 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నది. సాగర్ హైవేకు 1.5 కిలోమీటర్. ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ నుంచి 12 కిలోమీటర్ దూరంలో ఉంది. ఎల్బీనగర్ మెట్రో స్టేషన్కు 12 కిలోమీటర్స్. ఔటర్ రింగ్ రోడ్కి వచ్చేసి 5 కిలోమీటర్స్. TCS ఆదిపట్లకు 6 కిలోమీటర్ దూరంలో ఉన్నది. మరి ఎగ్జాక్ట్లీ ఆ ప్రాపర్టీ వచ్చేసి మనకు తుర్కేయాంజాల్ విలేజ్లో వచ్చింది. ఈ తుర్కేయాంజాల్ విలేజ్ అనేది మంచి డెవలప్ అవుతున్న ఏరియా, అలాగే హైవేకు కూడా కనెక్టివిటీ ఉన్న రోడ్డు కనెక్టివిటీ ఉన్న ఏరియా అని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి మరి ఈశాన్య మూలకు, మరి అలాగే ఆగ్నేయంలో చూసినట్టయితే ఆగ్నేయంలో కిచెన్ పక్కనే పూజ గది. హాల్ చూడొచ్చు. ఈ ఏరియాలో చాలా స్పేసెస్గా వచ్చింది. హాల్లో మరి ఒకటి కామన్గా అయితే ఈ ఏరియాలో వాష్రూమ్ అయితే దీనికి ప్రొవైడ్ చేశారు. మరి బెడ్రూమ్ కూడా చూసినట్టయితే చాలా స్పేసెస్గా ఉందని చెప్పుకోవచ్చు. కింద ఏ విధంగా ప్లానింగ్ ఉందో హై స్టీజ్గా మరి ఫస్ట్ ఫ్లోర్లో కూడా అలాగే ప్లానింగ్ తోటి కన్స్ట్రక్షన్ అయితే చేశారు. మరి ప్రాపర్టీ డీటెయిల్స్ చూసినట్టయితే రోడ్ ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ సైడ్ రోడ్ ఫేసింగ్ వచ్చేసి 20, డెప్త్ వచ్చేసి 27, 20x27 60 గజాలలో G+1 మరి నార్త్ ఈస్ట్ కార్నర్లో ప్రాపర్టీ అయితే సేల్ చేస్తున్నారు. మరి లొకేషను మనకు తుర్కేయాంజాల్ విలేజ్లో వచ్చింది. సాగర్ హైవేకు 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. మరి ఈ ప్రాపర్టీ తీసుకున్న వాళ్ళకైతే మరి 10 గ్రామ్స్ సిల్వర్ కాయిన్ కూడా మనమైతే ఫ్రీగా అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ ప్రాపర్టీ మరి తీసుకోవాలనుకున్న వాళ్ళు, మంచి ప్రాపర్టీలు హైదరాబాద్లో కొనాలనే ఆలోచన ఉన్న వాళ్ళు ఇదే విధంగా మీ ప్రాపర్టీ సేల్కున్నా, ఒకవేళ ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నా కూడా తక్కువ బడ్జెట్లో మరి ప్రమోషన్ అయితే చేస్తున్నాం. మరి ఈ ప్రాపర్టీ కొనాలనుకున్న వాళ్ళు మన ఛానల్ మొట్టమొదటి చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరి మరో ప్రాపర్టీ మీకు నచ్చే ప్రాపర్టీ మీ ముందుకు
తీసుకురావడానికైతే మరో ప్రాపర్టీని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.